పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తీరంలో భోగి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. భోగి మంటలలో పిడకలు వేసి కుటుంబ సమేతంగా ప్రజలు మంటల వద్ద చలి కాచుకున్నారు. ప్రతి ఇంటి ముందు గ్రామ సెంటర్లలో భోగి మంటలచే దర్శనమిచ్చాయి. శ్రీ శ్రీ వనువులమ్మ అమ్మవారి జాతర మహోత్సవ సందర్భంగా ప్రజలు భోగి మంటల చుట్టూ నృత్యం చేశారు. అందరికీ భోగి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఇంటి దగ్గర చాలా బాగా భోగి సెలబ్రేషన్స్ కానీ సంక్రాంతి సెలబ్రేషన్స్ కానీ చాలా బాగా చేస్తారు. మా ఊళ్ళో ఈ వారం రోజులు తీర్థం చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. నాకు ఇన్ని ఫెస్టివల్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెస్టివల్ ఈ సంక్రాంతి. సో అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. భోగి అంటేనే మా ఇంటి చుట్టూ చుట్టాలు, ఊరి నిండా జనాలు, తీర్థంలో హడావిడి అన్నీ ఉంటాయి. సంక్రాంతి అనగానే తీర్థంలో అందరూ కలిసి చెరిపే హడావిడి మొత్తం చాలా బాగుంటది. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఊరంతా కలకల్లాడిపోద్ది. మా ఊరితో ఈ సంక్రాంతిలో జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంటది. అందరికీ భోగి శుభాకాంక్షలు మరొకసారి. ధన్యవాదాలు. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. ఈ రోజు మేము భోగి జరుపుకున్నామంటే మా అక్క వాళ్ళ తాతగారి నుంచి ఇది జరుగుతుందంట. భోగి అంటేనే ఇల్లంతా కలగల ఆడిపోతుంది. నాకు భోగి అంటే చాలా ఇష్టం. భోగిలో తీర్థంకి వెళ్ళడం అందరికీ చాలా ఇష్టం. తీర్థం అంటేనే హడావిడి హడావిడి, అందుకే నాకు భోగి అంటే ఇష్టం. హ్యాపీ భోగి.